శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం జాతకంలో ఆరవ భావం అనేటువంటిది శత్రువులు మరియు అప్పులు, రోగాలు, ఉద్యోగము, సేవ, పోటీ, వివాదాలు, కష్టాలు వంటి విషయాలను సూచిస్తుంది. అయితే ఈ ఆరవ భావంలో శని ఉన్నప్పుడు కష్టాలను ఎదుర్కొనే శక్తి, సహనం, పట్టుదల పెరుగుతాయి. శని నెమ్మదిగా ఫలితాలను ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేసే వారికి మంచి స్థిరమైన ఫలితాలను అందిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఆరవ భావంలో శని మేషం నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. మొట్టమొదలుగా మేషరాశి. ఆరవ భావము మేషరాశి. మేషరాశిలో శని ఉన్నప్పుడు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళే స్వభావం ఏర్పడుతుంది. శత్రువులను జయించే సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అప్పులు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చినా వాటిని క్రమంగా అధిగమించే శక్తి ఉంటుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాలలో పట్టుదలతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఆరో భావం వృషభ రాశి అయితే వృషభ రాశిలో శని ఉండటం వల్ల ధనలాభము, గ్రామాధిపత్యము మరియు సుఖవృద్ధి, వాహనయోగం వంటి అనుకూల ఫలితాలు కనిపించవచ్చు. శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. శత్రువులు ఉన్నప్పటికీ వారిని ఎదుర్కొనే సామర్థ్యము, నిత్య జీవితంలో క్రమశిక్షణ మరియు పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆరవ భావము మిథున రాశి. మిథున రాశిలో శని ఉంటే మేధాశక్తి, వ్యాపారంలో ఆలోచనలు మరియు ఉద్యోగంలో పురోగతి వంటి ఫలితాలు కనిపించవచ్చు. ప్రారంభంలో కొద్ది అడ్డంకులు ఉన్నప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. శత్రువులు, పోటీదారుల విషయంలో పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా సమయానికి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక ఆరవ భావము కర్కాటక రాశి. కర్కాటక రాశిలో శని ఉన్నప్పుడు అలుపెరగని శ్రమ, మొండి వ్యవహారము వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఉద్యోగంలో కష్టపడాల్సి ఉంటుంది. సోదరులు లేదా బంధువులతో కొన్ని సందర్భాలలో అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే శని ఇచ్చే పట్టుదల వల్ల కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఆరోగ్య విషయంలో నియమాలు పాటించడం అవసరం. ఇక ఆరవ భావము సింహరాశి. సింహరాశిలో శని ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగము ఆలస్యం రావడము, మనోవిచారము, కృషి, పట్టుదల వంటి ఫలితాలు కనిపించవచ్చు. శత్రువుల వల్ల ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి ఉంటుంది. ఆలస్యంగా అయిన పనులు పూర్తవుతాయి. ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జీవితంలో కష్టపడి సాధించిన స్థానం ఎక్కువ కాలం నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆరవ భావము కన్యారాశి. కన్యారాశిలో శని ఉంటే శ్రమ, క్రమశిక్షణ, అధికార సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువగా ఉండవచ్చు. శత్రువులు, పోటీదారులు విషయంలో భయపడాల్సినటువంటి అవసరం తక్కువ. కష్టాలను ఓర్పుతో ఎదుర్కొంటే విజయం సాధించవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఆరవ భావము తులారాశి. తులారాశిలో శని ఉన్నప్పుడు ప్రభుత్వ అధికార్యం మరియు ధనాదార్క్యం, కీర్తి, చాకచక్యం వంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శని ఇక్కడ బలంగా పనిచేయడం వల్ల కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం రావచ్చు. పోటీదారులపై పైచేయి సాధించగలుగుతారు. ఆర్థికంగా క్రమంగా అభివృద్ధి అవకాశం ఉంటుంది. ఇక ఆరవ భావంలో వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో శని ఉన్నప్పుడు వివాదాలు, కలహాలు, చపలత్వం వంటి పరిస్థితులు కొన్ని సందర్భాలలో రావచ్చు. అయితే శత్రువులు ఉన్నప్పటికీ వారిని ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడేటువంటి అవకాశము
ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ధనస్సు రాశిలో 6వ భావం ధనస్సు రాశిలో శని ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే స్వభావము, వ్యవహార జ్ఞానము, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్నిసార్లు ఆలస్యం ఎదురైనా చివరకు పనులు పూర్తవుతాయి. పోటీ పరిస్థితుల్లో ఓర్పు పట్టుదలతో ముందుకు వెళితే విజయం సాధించవచ్చు. శత్రువులను అధిగమించే శక్తి ఉంటుంది. ఇక 6వ భావం మకర రాశిలో శని ఉండడం వల్ల సుగుణాలు, శ్రమ, సేవాభావము, క్రమశిక్షణ పెరుగుతాయి. కష్టపడే స్వభావం వల్ల జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగము, వృత్తిలో నెమ్మదిగా కానీ బలమైన పురోగతి ఉంటుంది. శత్రువులు, పోటీదారులు ఉన్నా వారిని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. బాధ్యతలను తప్పించుకోకుండా నిర్వర్తించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక 6వ భావము శని 6వ భావము కుంభరాశిలో శని ఉన్నప్పుడు చతురత, సుఖము, శుభకార్యాలు, ఆర్థిక ప్రగతి వంటి ఫలితాలు కనిపించవచ్చు. పనుల్లో క్రమశిక్షణ ఉంటుంది. వృత్తి జీవితంలో స్థిరత్వం రావచ్చు. శత్రువులు ఉన్నప్పటికీ వారిపై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. కష్టపడి సాధించిన ఫలితాలు నిలబెట్టుకునే సామర్థ్యం ఉంటుంది. ఇక 6వ భావంలో మీనరాశిలో శని ఉన్నప్పుడు తెలివి, ఉత్తమ ఆలోచనలు, అధికారం, సుఖం వంటి ఫలితాలు కనిపించవచ్చు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు పెరిగినా వాటిని ఓర్పుతో నిర్వహించగలరు. మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శత్రువులు, పోటీదారుల విషయంలో భయపడాల్సినటువంటి అవసరం తక్కువ. క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో స్థిరమైన అభివృద్ధి సాధించవచ్చు. మొత్తంగా చూస్తే 6వ భావంలో శని ఉండడం వల్ల కష్టాలను ఎదుర్కొనే శక్తి, సహనాన్ని, పట్టుదలను పెంచే స్థానం. శని ఫలితాలు సాధారణంగా నెమ్మదిగా వచ్చినా కష్టపడి పనిచేసిన వారికి స్థిరమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఒక వ్యక్తి జాతకం శని ఏ రాశిలో ఉన్నాడనే దానితో మాత్రమే కాకుండా పూర్తి ఫలితాలను కూడా చూసి నిర్ణయించుకోగలరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.